కుంభరాశి వారి జూలై నెల రాశి ఫలాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారి కోసం జూలై సంవత్సరం 2025 నెలలో ఏమేం ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రేమ, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, ధనం, భవిష్యత్ మార్గదర్శనం అన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆఖరి వరకు చూడండి. నచ్చితే ఉపయోగపడే మార్గదర్శకులు ఉపాయాలు కూడా చెప్పబడతాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు దయచేసి వీడియో చూడండి. ఈ నెల శని, రాహువు ప్రభావం కుంభరాశి వారిపై స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో దిద్దుబాటు అవసరం కానుంది. వారి బుద్ధి, ధైర్యం, ఆత్మస్థైర్యం ఈ నెలను విజయవంతంగా తీర్చిదిద్దుతారు. పాత శ్రమలకు ఫలితం వచ్చే సమయం ఇది. ఈ నెలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన కాలం ఇది. ప్రేమ, దాంపత్యం, వివాహితులకు సంబంధాలు మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అవి పరిష్కరించగలరు. ఒక్కొక్కసారి ఒప్పుకునే నైపుణ్యం ప్రదర్శించాలి ఒకరినొకరు. ఒంటరిగా ఉన్నవారు జూలై 18 తర్వాత మంచి పరిచయాలు కలవచ్చు. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. పరిపక్వతతో స్పందించండి. ఈ రాశివారు ఉద్యోగం ఎలా ఉంటుంది? వ్యాపార పరంగా ఏ విధంగా ఉంది? ఒక దశను పూర్తి చేసి మరో దశలోకి అడుగు పెడతారు. మీ శ్రమ గుర్తింపు పొందే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కానీ ఉద్యోగ స్థలంలో స్నేహితుల మీద ఆధారపడకండి. వ్యాపారాలు చేసుకునేవారు కొత్త ఒప్పందాలు వస్తాయి, కానీ ఒకసారి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. 14 తర్వాత ఈ నెల ధనలాభాలు ఉంటాయి. శనివారాలు హనుమాన్ చాలీసా చదవండి. వ్యాపారంలో నెమ్మదిగా గెలవడం మంచిది. తొందరపాటు నిర్ణయం తీసుకోరాదు. ఈ రాశి వారికి ఆర్థికంగా ధనం ఏ విధంగా ఉంటుందో లాభం ప్రవాహం ఉండే అవకాశం ఉంది. 1 లోన్లు తిరిగే అవకాశం, కానీ అవసరం లేని ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. పాత పెట్టుబడుల నుంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. బుధవారం ఎర్ర గులాబీ పుష్పాలతో గణపతిని పూజ చేయడం మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం పరంగా ఈ రాశివారు ఏ విధంగా ఉంటారో తెలుసుకుందాం. శరీరంపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి లేకుండా జాగ్రత్త పడడం మంచిది. మానసిక ఆందోళన వల్ల నిద్రలో సమస్యలు వస్తాయి. అలసట, శక్తి లోపంగా అనిపిస్తుంది. ధ్యానం, యోగా లాంటివి చేయడం మంచిది ఆరోగ్యానికి. ఈ రాశి వారికి ముఖ్యమైన తేదీలు, అనుకూలమైన రోజులు. తేదీలు 6, 11, 14, 20, 28. జాగ్రత్తగా ఉండవలసిన తేదీలు వీళ్ళకి 3, 9, 17, 24. ఈ రాశివారికి ఆధ్యాత్మిక సూచనలు, శుభ కలిగే సూచనలు. నెల శివుని ఆరాధన ముఖ్యమైన ఫలితాలు ఇస్తుంది. ప్రతి సోమవారం చదవడం చాలా శుభం. రుద్రాభిషేకం లేక రుద్ర నమస్కారం. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి సమీప శివాలయంలో ఒక చిన్న హారతిని సమర్పించడం మంచి ఫలితాలను ఇస్తుంది.